హాయ్ ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏది తెలుసా? ఓర్పు. బలం ఉన్నవాడు వెంటనే దాడి చేస్తాడు. తెలివి తక్కువవాడు పరిస్థితిని చూస్తాడు. కానీ ఓర్పు ఉన్నవాడు కాలాన్ని తన వైపు తిప్పుకుంటాడు. స్థానానికి వ్యాపారం మూసేశాడు. మరొకడు నష్టాన్ని పాఠంగా తీసుకున్నాడు. ఈరోజు అతను విజయవంతుడు. చాణక్యుడు అన్నాడు, ఓటమిని భరించే ఓర్పు లేకపోతే విజయం దక్కదు. ఓర్పు దీర్ఘకాలం పెట్టుబడి. ఈరోజు ఓర్పు రేపటి రాజ్యం. జీవితం ఓర్పును 3 చోట్ల పరీక్షిస్తుంది: అవమానం, ఆలస్యం, అపజయం. చాణక్యుడు చెప్పాడు, ఈ మూడింటిని భరించేవాడే నిజమైన విజేత. ఈ ప్రపంచం తొందరపడే వాళ్ళది కాదు, ఓర్పు ఉన్న వాళ్ళది మాత్రమే. చాణక్య నీతిసారం: నెమ్మదిగా ఆలోచించు, సరైన సమయాన్ని ఎదురుచూడు, కోపాన్ని అదుపులో పెట్టుకో. ఓర్పు ఉన్నవాడిని కాలమే రాజుగా చేస్తుంది. ఈ మాటలు నచ్చితే ఓర్పును అలవాటు చేసుకో. విజయం నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి.